అనంతరమున శివాలయమందు గాని విష్ణు ఆలయమందు గాని శ్రీమద్ భగవద్గీత పారాయణం తప్పక చెయ్యవలేను. అట్లు చేసిన వారి సర్వ పాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు చేరును. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. లేదా భగవద్గీతలోని శ్లోకములలో ఒక పాదమైనను కంఠస్థం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామమును యథోచిత్తంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలెను. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించుకోవాలి. వీలును బట్టి ఉసిరి చెట్టు క్రింద పురాణ కాలక్షేపం చేయవలేను. ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పిరి. అది విని జనక మహారాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎలా కలిగెను, దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పటం ప్రారంభించారు. కిరాత మూషికములు మోక్షము నొందుట. పూర్వం కావేరీ తీరంలో ఒక చిన్న గ్రామములో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు దేవదత్తుడు. దేవదత్తుడు చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరగటం వలన నీచ సావాసములు చేసి ఆచారాన్ని విడిచి ప్రవర్తించసాగాడు. అతని దురాచారములను చూసి ఒకరోజు అతని తండ్రి దగ్గరకు పిలిచి, బిడ్డా, నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. ఈ నిందలు నేను పడలేకపోతున్నాను. కాబట్టి నీవు కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చెయ్యి. దీనివల్ల నీవు చేసిన పాపములు తొలగిపోవటమే కాకుండా నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది అని బోధించాడు. అప్పుడు దేవదత్తుడు తన తండ్రితో, తండ్రి, స్నానము చేయటమనేది ఒంటి మురికిపోవడానికి మాత్రమే కానీ వేరు కాదు. స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపములు వెలిగిస్తే లాభమేమిటి? వాటిని ఇంట్లో పెట్టడం వలన ఇల్లైనా వెలుగులతో నిండుతుంది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరంగా సమాధానమిచ్చాడు. కుమారుని సమాధానము విని ఆ తండ్రి, ఓరీ నీచుడా, కార్తీక మాస ఫలమును అంత చులకనగా భావిస్తున్నావా? నీవు అడవిలో ఉండే రావి చెట్టు త్వరలో ఎలుక రూపంలో బ్రతికెదువుగాక అని శపించాడు. ఆ శాపంతో కుమారుడైన దేవదత్తుడు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి, తండ్రి, నన్ను క్షమించు. అజ్ఞానాంధకారములో పడి దైవమును దైవ కార్యములను ఎంతో చులకన చేసి వాటి ప్రభావములను గ్రహింపలేకపోయాను. ఇప్పుడు నాకు ప్రాయశ్చిత్తము కలిగింది కాబట్టి కరుణించి నాకు ఆ శాప విమోచనం ఎప్పుడు ఎలా జరుగుతుందో వివరించండి అని వేడుకున్నాడు. అప్పుడు దేవశర్మ, బిడ్డ, నా శాపమును అనుభవిస్తూ మూషికమవే సంచరిస్తున్న సమయంలో నువ్వు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేహశుద్ధి కలిగి ముక్తిని పొందగలవు అని శాప విమోచన మార్గాన్ని కుమారుడికి చెప్పి ఊరడించాడు. వెంటనే దేవదత్తుడు ఎలుక రూపాన్ని పొంది అడవికి చేరుకొని ఒక రావి చెట్టు తొర్రలో దూరి నివసిస్తూ పళ్ళు ఫలాలు తింటూ జీవించసాగాడు. ఆ అడవి కావేరీ నదీ తీర సమీపంలో ఉండటం వల్ల స్నానం చేయడానికి నదికి వెళ్ళేవారు కాసేపు ఈ ఎలుక నివాసం ఉన్న రావి వృక్షం నీడలో కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణం చర్చించుకుంటూ నదికి వెళ్తూ ఉండేవారు. ఇలా కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒకనాడు మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదిలో స్నానం చేసేందుకు బయలుదేరారు. స్నానం అనంతరం దూరాభారపు ప్రయాణపు బడలిక చేత మూషికము ఉన్న ఆ వృక్షం కింద ఆగారు. అక్కడ కూర్చుని శిష్యులకు కార్తీక పురాణమును వినిపించసాగారు. ఈలోగా రావి చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గర ఉన్న పూజా ద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి చూడసాగింది. అదే సమయంలో ఒక కిరాతుడు అటుగా వస్తాడు. విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చిన ఆ కిరాతుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది. అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని
విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు. తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు. అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపటంలో అతనికి సంతోషం లేదని చెప్తాడు. అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గమేదైనా ఉంటే సెలవియ్యండని కోరుకుంటాడు. కార్తీక వ్రత మహత్యాన్ని వినటం వలన సమస్త పాపాలు, దోషాలు, శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెప్తాడు. ప్రశాంతమైన జీవితము, మరణం అనంతరం శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు. అయితే అదేదో తనకు చెప్పమని ఆ కిరాతకుడు కోరతాడు. అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాస విశిష్టతను, స్నానం, జపము, దానము, ఉపవాసము, దీపారాధన, దీపదానం, పురాణ శ్రవణం మొదలైన వాటి గురించి వివరంగా చెప్తాడు. అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రత మహత్యం గురించి చెప్తూ ఉండగా ఆ చెట్టు త్వరలోని ఎలుక వింటుంది. ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది. దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలెను అని వశిష్ఠుల వారు జనక మహారాజుకు చెప్పారు. ఇదే స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక పురాణంలోని 5వ అధ్యాయం సమాప్తం.